గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. సామాన్యుడి బతుకును కూల్చిన బుల్డోజర్ హైదరాబాద్ సిటీ జనంలో ఎఫ్టీఎల్ టెన్షన్. కంటోన్మెంట్ బోర్డు వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. మా భూములు ఎఫ్టీఎల్లో ఉన్నాయా అంటూ వాళ్ళు ఆరా తీస్తున్నారు. నన్ను కాల్చండి కానీ కాలేజీని కూల్చొద్దు, విద్యాభివృద్ధికి చేస్తున్న కృషికి అడ్డుపడకండి అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మంత్రి సౌధం మీదికి సాగలేదేమి? బుల్డోజర్లు సామాన్యుల నివాసాలపైకే ఎందుకు వెళ్తున్నాయి? కొంతమంది టార్గెటెడ్ వ్యక్తుల మీదకే ఎందుకు వెళ్తున్నాయి? మంత్రులు స్వయంగా అక్కడ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్నాయని ఆరోపణలు వచ్చే మంత్రుల నివాసాల జోలికి బుల్డోజర్లు ఎందుకు పోవట్లేవు అనేది ఒక ప్రశ్న వినిపిస్తోంది. డబ్బుల డైవర్షన్ మహారాష్ట్ర ఎన్నికల కోసమైనా, ఢిల్లీ టార్గెట్ కోసమే నిర్మాణాలను టార్గెట్ చేశారా? ఆర్థికం, ఆధిపత్యం, స్వామికార్యం, స్వకార్యం, ముఖ్య నేత వ్యూహం, ఒకే దెబ్బకు అనేక పిట్టలు. పట్టా భూముల నిన్నలు కూల్చేస్తారా? విస్మయాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు. అధికారుల సమన్వయ లోపంపై గుస్సా. మౌనమేళ మంత్రి గారు, కొత్త టేబుల్ తెచ్చి కొలుచుకోండి అంటివి, 500 మీటర్ల నిబంధనపై మాట్లాడకపోతివి, ఎవరిని వదిలిపెట్టబోమన్న హైడ్రా ఆ వైపు కన్నెత్తి చూడలేదు, ఎందుకు చూడలేదంటూ ప్రశ్నలు. పొంగులెడ్డి కంపెనీకి 4,495 కోట్ల పనులు. ఎగ్జిమ్ బ్యాంక్పై సోషల్ మీడియాలో చర్చ. బ్యాంకు పూర్వాపరాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎల్ఆర్ఎస్పై నాడు ఫ్రీ, నేడు ఫీజులా? ముఖ్యమంత్రి రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేఖ. ప్రభుత్వ మెడలు వంచి ఉచితం చేయించే బాధ్యత బీఆర్ఎస్ది అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇంటికి ఇద్దరికి విష జ్వరం. రాష్ట్రంలో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. సర్కారు దవాఖానాల్లో మందుల కొరత. 600 కోట్ల మందుల బిల్లుల పెండింగ్. కేసులపై డీబీహెచ్ఓ తప్పుడు లెక్కలు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. రాష్ట్రంలో డెంగ్యూతో ప్రజలు చనిపోతున్నారంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాఫీలో మరో నాటకం. రుణమాఫీలో ప్రభుత్వం డైవర్షన్ డ్రామా. సర్వే పేరుతో సర్కారు మరో కొత్త కథ. రైతుల నుంచి కొత్తగా వివరాల సేకరణ. ఏ సర్వే ప్రకారం ఇప్పటివరకు మాఫీ జరిగింది? బ్యాంకుల వద్ద ఇప్పటికే రైతుల వివరాలున్నాయి. మాఫీని సాగదీసేందుకే అంటూ అనుమానాలు. హైడ్రాతో ప్రజలను ఏమార్చలేక ఈ డ్రామా మొదలుపెట్టింది ప్రభుత్వం అంటూ ఈ వార్త చూస్తున్నాం. ప్రభుత్వంపై పోరుకు గురుకుల జేఏసీ. 11 సంఘాలు కలిసి ఏర్పాటు. బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలని సవరించాలి. గురుకులం కన్నా జైలు నయం అంటూ విద్యార్థులు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక వార్త చూస్తున్నాం. ఆర్టీసీలో జంగ్ సైరన్. నేడు నల్ల బ్యాడ్జ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. వందే భారత్ మేడ్ ఇన్ తెలంగాణ. కేసీఆర్ హయాంలో కోచ్ ఫ్యాక్టరీ. కేంద్రం మొండి చేయి చూపినా ప్రైవేటుగా పరిశ్రమ ఏర్పాటు. దేశీయ అవసరాలకే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి. మరో 1000 మందికి ఉద్యోగాలు అంటూ కేటీఆర్ వెల్లడించారు. రాజముద్రలో కాకతీయ కళాతోరణం అవుట్. పోచారం అమిత్కు అధిష్టానం జలక్. వీరి నియామకాలపై అభ్యంతరం. బాధ్యతల స్వీకరణ వాయిదా. ఉత్తర్వులు ఇచ్చి వారం రోజులైనా ఊసే లేదు. తెలంగాణ టుడేలో రైతు భరోసా డిలే యాడ్స్ టు రైట్స్ మిజరీ అనే ఒక వార్త చూస్తున్నాం. కంగనా షూట్స్ ఆఫ్ హర్ మౌత్ అగైన్ అని మరొక వార్త చూస్తున్నాం. నో క్లారిటీ ఎట్ ఆన్ న్యూ టీపీసీసీ చీఫ్ అని మరొక వార్త చూడొచ్చు. రైట్, ఇవాళ వార్తల వాస్తవాల్లో మనం 3 అంశాలపైన డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ 1, హైదరాబాద్. ఇవాళ బుల్డోజర్ రాజ్యం తెలంగాణలో నడుస్తుంది. హైదరాబాద్లో సామాన్యుల ఇళ్ల వైపే బుల్డోజర్ వెళ్తుంది. కొన్ని ఏళ్లుగా, దాదాపు 30-40 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళపైన బుల్డోజర్ వెళ్ళి కనీసం నోటీసులు ఇవ్వకుండా కుప్పకూల్చేస్తుంది వారి నివాసాలని. దాంతో వాళ్ళ బతుకులు రోడ్డున పడ్డాయంటూ వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొక అంశం చూద్దాం, డబ్బుల డైవర్షన్. సో డబ్బుల డైవర్షన్ అనే వార్తకి ఈ బుల్డోజర్ కూల్చివేతలకు కూడా లింక్ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల కోసమే ఈ బుల్డోజర్ ప్రక్రియ నడుస్తోంది. కూల్చివేతలు కొనసాగుతున్నాయంటూ చర్చ జరుగుతోంది. హర్యానా, కాశ్మీర్ తర్వాత నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటికి ఫండింగ్ కోసమే ఈ డబ్బుల డైవర్షన్ జరుగుతుంది అనేది ఒక టాక్ నడుస్తోంది. ఇక మూడో అంశం తీసుకుంటే హెల్త్ ఎమర్జెన్సీ. రాష్ట్రంలో ఇంటికొక ఇద్దరు విష జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగ్యూ జ్వరాలు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో పూర్తిగా ప్రజారోగ్యం పడకేసింది. మందుల కొరత ఉంది. ఇప్పటికే ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు, గవర్నమెంట్ ఆసుపత్రులు కావచ్చు, కిటకిటలాడుతున్నాయి. సో వాళ్ళను పట్టించుకునే విధంగా ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ తీసుకోవట్లేదు అనేది మూడో అంశం. ఈ మూడింటిపైన మనం ఇవాళ వార్తల వాస్తవాల్లో డిస్కస్ చేద్దాం.